ప్రైజ్ ది లార్డ్. నీ మందిరం నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. సో మనందరికీ కూడా దేవుడు మనకి 7 days ఇచ్చారు కదా. ఈ 7 daysలో కూడా ఆల్మోస్ట్ 6 days మనం ఒక సొంత లాభానికి జాబ్స్కి వెళ్తాము, లేదంటే బిజినెస్కి వెళ్తాము. మనం అలానే శాలరీ బెనిఫిట్స్ తీసుకుంటాము. సో ఈ 6 రోజులు కూడా కాపాడుతూ, మనల్ని పెంచి పోషిస్తూ, మనకి ఊపిరిస్తూ, ఏ ఒక అపాయం కూడా జరగకుండా ఈ దినము మనం బ్రతికి ఉన్నాము అన్నా సరే అది కేవలం ఆయన కృప. ఈ 6 days కూడా మన ఒక సొంతానికి వాడుకుంటున్నాం. అట్లీస్ట్ ఒక్క రోజులో 2 గంటలైన దేవునికి ఇస్తే మనం ఎలా అయితే ఈ 6 రోజులు శాలరీ బెనిఫిట్స్ తీసుకుంటున్నామో అలానే ఒక్క రోజు 2 గంటలు దేవుడి మందిరంలో గడిపితే నేను ఎప్పటికీ దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది కాబట్టి, ఆయన మందిరంలో ఆనందం సంతోషం కలదు కాబట్టి. ఈ జాబ్ అంతా కూడా అశాశ్వతమైనవి, కానీ ఆయన ఇచ్చే బ్లెస్సింగ్స్ మాత్రం అవి ఎప్పటికీ శాశ్వతములే. సో మీరు మీ జీవితంలో ఏ పని చేసినా సరే అది సక్సెస్ అవ్వాలన్నా, ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారాలన్నా సరే యూ హ్యావ్ టు గివ్ యువర్ ఫస్ట్ టైం టు గాడ్. మీరు ఎప్పుడైతే ఆయనకి సమయం ఇవ్వలేకపోతున్నారో యూ లాస్ట్ ఎవ్రీథింగ్. నువ్వు ఈ 6 రోజులు పని చేసింది కూడా ఒక రోజు వ్యర్థమే అవుతుంది. ఎందుకంటే నువ్వు ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వట్లేదు కాబట్టి. ఎవరు కూడా సండే చర్చ్ మానొద్దు, ఖచ్చితంగా వెళ్ళండి. బికాజ్ మీరు అక్కడ వెళ్ళకపోతే ఆశీర్వాదాలు కోల్పోతున్నారు అని ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళండి. ఫ్యామిలీ మొత్తం, పిల్లలు వస్తే పేరెంట్స్ రా, పేరెంట్స్ వస్తే పిల్లలు రాడు, ప్రతి చర్చ్లో ఇదే. సో అలా ఎవరు ఉండకుండా మొత్తం ఫ్యామిలీ అంతా కూడా, ఒకవేళ మీ ఫ్యామిలీ మారినా ఇంకా ఇంటి పక్క ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళండి మేము దేవుని కోసం చెప్పి. అది కూడా ఒక మీకు బ్లెస్సింగ్గానే మారుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన మందిరానికి వెళ్దాము, పూర్ణ హృదయంతో ఆయన ఆరాధిద్దాము, రెట్టింపు ఆశీర్వాదాలను పొందుకొని. ఆమేన్.